गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् चदुर्णम् प्रातः शिरसि शुक्लाब्जं द्विनेत्रं द्विभुजं गुरुं वराभयकरं
శాంతం స్మరేత్తన్నామపూర్వకం. జనన మరణ ప్రవాహ రూపమైన సంసార భయమును పోగొట్టువాడును, శిరస్సున తెల్ల తామర పువ్వును ధరించువాడును, 2 కన్నులను 2 భుజములు గలవాడును అగు ఆ సద్గురువును గూర్చి నామోచ్చారణ పూర్వకముగా ఉదయకాలమునందు తలచవలెను. జాగరూకుడవై గమనిస్తే ప్రాతశిరసి శుక్లాబ్జం ద్వినేత్రం ద్విభుజం గురుం వరాభయకరం శాంతం స్మరేత్తన్నామపూర్వకం. సర్వేంద్రియాణం శిరః ప్రధానం, సర్వేంద్రియాణం నయనః ప్రధానం, సర్వేంద్రియాణం హృదయం ప్రధానం, సర్వేంద్రియాణం గురుపదం ప్రధానం. ఈ 4 మాటలను స్మరించాలట. ఏమిటయ్యా ఇది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ధర్మం వెనకాల మర్మం ఉంటుంది. ఏదైనా ఒక ధర్మం గురించి చెప్తున్నాడంటే ఆ ధర్మం వెనకాల ఎప్పుడూ కూడా ఒక మర్మం ఉంటుంది. ఆ మర్మం వెనకాల ఒక కార్మికమైనటువంటి కర్మకాండ సహితమైనటువంటి ఆచరణ ఉంటుంది, జ్ఞానపూర్వకమైనటువంటి విచారణ కూడా ఉంటుంది. మర్మాన్ని భేదించాలి. మర్మం అంటే రహస్యం. రహస్యాన్ని భేదించాలండి. భేదించాలి అంటే ఏం చేయాలి? విచారణ చేయాలి. విచారణ చేస్తే కానీ ఆ మర్మం బోధపడదు. సరే, బోధపడితే సరిపోయిందండి అంటే అది దర్శించాలి. అలా దర్శనం కలగాలి. విచారణ చేసిన తర్వాత ఏది విచారణ చేశామో ఆ విచారణ చేసినటువంటి దానిని చూడగలిగే సామర్థ్యం. మరి చూడగలగాలి అంటే ప్రత్యక్ష దర్శనం అండి, పరోక్ష దర్శనం అండి, అపరోక్ష దర్శనం, అతీత దర్శనం, అలా ఉండాలండి. మరి ఇప్పుడు మమ్మల్ని గురువు గారిని ఎలా చూడమంటారండి? మరి ప్రాతశిరసి శుక్లాబ్జం ద్వినేత్రం ద్విభుజం గురుం వరాభయకరం శాంతం స్మరేత్తన్నామపూర్వకం. తల మీద తెల్లటి తామర పువ్వు పెట్టుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక్కడైనా అట్ట కనబడుతున్నాడు? ఎంతమంది దగ్గరకు వెళతాం, వెళితే మరి అలా కనబడుతున్నారా? కనబడలేదు కదా. తల మీద తెల్ల తామర పువ్వు పెట్టుకున్న వాడెవడో వాడు నాకు గురువు, వాణ్ణి నేను పట్టుకోవాలి, వాణ్ణి నేను స్మరించాలి అని ఒక పెద్ద ఏరోప్లేన్ వేసుకుని తిరిగాడు అనుకోండి, ఎవరిని చూసినా తల మీద తెల్ల తామర పువ్వు కనపడం. అంటే ఏమిటి? వాచ్యార్థంగా చూస్తే అలా కనబడుతుంది. ప్రతి దాంట్లో వాచ్యార్థం ఉంటుంది, లక్ష్యార్థం ఉంటుంది. మొదటే చెప్పారు, గురుగీత అంటేనే ప్రతి దాంట్లో కూడా 4 ముక్కలు ఉంటాయి. ఒకటి సాధన వాక్యం ఉంటుంది, లక్ష్యానికి సంబంధించిన సూచన ఉంటుంది, అలాగే సాధనపూర్వకంగా నువ్వేం చెయ్యాలో ఉంటుంది, అనుభవపూర్వకంగా ఎలా దాని అనుభూతి పొందాలో కూడా ఉంటుంది. ఈ 4ంటి సమాహారంగా నడుస్తుంది గురుగీత. కాబట్టి ప్రతిదాన్ని మనం ఈ దృష్టితో చూడాలన్నమాట. ఏమండి, ముందు అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళే ముందు నీకు ఈ 4 మాటలు అర్థం కావాలండి. సర్వేంద్రియాణం శిరః ప్రధానం, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సర్వేంద్రియాణం హృదయం ప్రధానం, సర్వేంద్రియాణం గురోః పదం ప్రధానం. ఈ 4 అర్థమైనటువంటి వాడికి గురువుని పట్టుకోవడం ఈజీ అట. ఇది ఈ 4 అర్థం కాని వాడి గురువుని పట్టుకోవడం, వాడు జీవితకాలం తిరిగినా కూడా గురువు ఎక్కడ ఉన్నాడో దొరకడు. ఎందుకనిట? ఈయన దృష్టిలో వాచ్యార్థంతో వెతుకుతున్నాడట. వచ్చిన చిక్కై. ఏమండి, శ్రీమన్నారాయణం గురుం అన్నారు కదా మీరు. నారాయణుడు ఎలా ఉన్నాడండి? చతుర్భుజుడు, శంఖచక్ర గదా పద్మహస్తుడు. పైగా ఆయన హృదయంలో నాకు లక్ష్మీదేవి కనబడాలి, కనబడకపోతే నేను ఒప్పుకోను అన్నాం.
ఇప్పుడు ఆయన పట్టుకోవాలంటే ఎక్కడున్నాడని వెతుకుతావు. భూమండలం అంతా వెతికి తిరిగినా కూడా 4 చేతులు ఉన్నవాడు ఒక్కడు కూడా కనపడు. సరే పోనీ ఆయన తీసేయండి. కనీసం 4 ముఖాలు ఉన్నవాడినైనా చూపెట్టండి. ఆయన వల్లనే నేను సృష్టించబడ్డానంట, నా కష్టాలన్నీ ఆయన వల్లే వచ్చినాయంట. ఆయనైనా పట్టుకుంటా అటో ఇటో. ఆ చతుర్ముఖ ప్రజాపతినైనా చూపెట్టండి. ఆయనకు 4 తలకాయలు ఉండాలి. 4 తలకాయలుంటే మరి ఎన్ని చేతులు ఉండాలి నాయన? 4 8 చేతులు ఉండాలి. 8 చేతులు లేవురా నాయన, 4 చేతులే ఉన్నాయి. 4 వేదాలకు 4 చేతులే ఉన్నాయి, 4 ముఖాలే ఉన్నాయి. మరి 4 చేతులుండి పోనీ 4 చేతులు ఒక ముఖం కాదురా నాయన, 4 చేతులు 4 ముఖాలు ఉన్నవాడిని చూపెట్టండి. అధికస్య అధికం ఫలం. అలాంటి గురువుని చూపెట్టండి పోనీ. అది సాధ్యపడదురా నాయన. సరే పోనీ సగం ఆడా కాదు, సగం మగా కాదు, అర్ధనారీశ్వరుడట ఆయన. ఆయన చూపెట్టండి పోనీ అన్నాం. అది చూపెట్టడం కుదరదురా నాయన. మరి అది ఎలాగా అంటే అదంతే. అవన్నీ సంజ్ఞాపూర్వకం, ప్రతీకాత్మక బోధ. అలా మనుషులను చూపెట్టాలంటే కుదరదు. మరి మీ దేవతలందరూ మనుషుల్లో లేరండి? ఉన్నారు. మరి మీ చెప్పే గురువులందరూ మనుషుల్లో లేరండి? ఉన్నారు. ఎలా ఉన్నాడు? వాళ్ళందరూ కూడా తల మీద తెల్ల తామర పువ్వును ధరించున్నారు. అంతే. తల మీద తెల్ల తామర పువ్వును ధరించడం అనేది నీకు ఎప్పటికైనా అర్థమైతే తప్ప ద్విభుజం గురువు అనేది నువ్వు పట్టుకోలేవు. అంతే. వెంటనే ఏం చెప్పారు? ద్విభుజం గురువు. 4 భుజాలు ఉన్నవాడిని వెతకమాకరా నాయన నువ్వు. 4 భుజాలు ఉన్నవాడిని వెతికితే ఎక్కడా కనపడ్డు. ఆయన ఎప్పుడూ ద్విభుజం గురువు. రెండో లక్షణం ఏం చెప్పాడు? ఆయన 2 భుజాలు కలిగి నీలాగానే ఉంటాడు. నీలాంటి ఆకారాన్నే కలిగి ఉంటాడు. కానీ నీ నెత్తి మీద తెల్ల తామర పువ్వు లేదు, ఆయన నెత్తి మీద తెల్ల తామర పువ్వు ఎప్పుడూ ఉంది. అంతే తేడా. శిష్యుడికి గురువుకి తేడా ఏమిటి అంటే, శిష్యుడి నెత్తి మీద తెల్ల తామర పువ్వు లేదు, గురువు గారి నెత్తి మీద తెల్ల తామర పువ్వు ఉంది. అందుకని ఏం చేసాం మనం అందరం? దేవతలందరికీ విశేషమైన అర్చన ఏమిటి అన్నాం అనుకోండి. ఆ తామర పూలతో ఆ కులంలో ఉన్న తామర పూలు అని ఆ వినాయక చవితి నాడు మీరు పండగలప్పుడు చూడాలి. ఓహో, రోడ్డు మీద అంతా తామర పూలు, కలువ పూలు విశేషంగా అమ్ముడుపోతూ ఉంటాయి. ఏమిట్రా బాబు అంటే, ఆ తామర పూలు కలువ పూలు కంటే ఇంకా విశేషం లేదండి. అమ్మవారి అర్చన తామర పూలు, అయ్యవారి అర్చన తామర పూలు. అంతే. ఏమిటి తామర పూలు అర్చన? ఒక్కొక్క పువ్వు 10 రూపాయలు, 20 రూపాయలైనా సరే కొంటాడు. అంతే. ఈ తామర పువ్వుని తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద పెట్టేసి, ఆహా నా పని అయిపోయిందిరా బాబు, వాటి మోక్షం వచ్చేసింది అనుకుంటాడు. తామర పువ్వు నెత్తి మీద పెట్టేస్తే మోక్షం రాదు. ఆ తెల్ల తామర పువ్వు నీ సహస్రారం ఎలా వికసించాలో సూచన. ఆ వికసించిన తెల్ల తామర పుష్పం ఎలా ఉందో నీ సహస్రారం అలా ఉంది. అది ప్రతీకాత్మకం. ఆ తామర పువ్వు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఆ కర్ణికా మధ్యం ఉందో, ఆ కర్ణికా మధ్యంలో నువ్వు ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని ఆ కర్ణికా మధ్యం ఓంకార పీఠం. అది గురు పారంపర్యానికి గుర్తు. అది అక్కడ సూచన. అందుకని సకల దేవతా ప్రీత్యర్థం ఒకే పుష్పం ఉంది. ఏమిటయ్యా అంటే తామరపు. కాబట్టి సర్వేంద్రియాణం శిరః ప్రధానం. ఎందుకని? అక్కడ సహస్రార చక్రం ఉంది కాబట్టి. అధాంగ పూజలో పాదముల దగ్గర నుంచి మొదలుపెట్టి శిరస్సు దాకా పూజిస్తాం. పాదవు పూజయామి, గొల్భవు పూజయామి, ఉరువు పూజయామి, కటిం పూజయామి, హస్తం పూజయామి, జానుని పూజయామి. ఇలా చదువుకుంటూ వెళ్ళి శిరః పూజయామి అనేస్తాం. అయిపోయింది. అక్కడది అయిపోయింది. లలాటం పూజయామి, ఫాలం పూజయామి, శిరః పూజయామి. 3 భాగాలు చెప్పాం. లలాటం పూజయామి, ఫాలం పూజయామి, శిరః పూజయామి. 3 చోట్ల వస్తున్నాయి. ప్రతి భాగాన్ని ఇట్లా 3 భాగాలు చేస్తాం అన్నమాట. అట్లాగా అధాంగ పూజ జరుగుతుంది. మరి ఏమిటయ్యా అంటే ఆఖరిది శిరః పూజయామి. ఇంకా తర్వాత లేదు. దాంతో అయిపోయింది. అంటే మన వికాసం ఎలా జరుగుతోంది, పుట్టినప్పటి నుంచి మన వికాసం ఎలా జరుగుతోందో చెప్తుంది. ముందు మనకి కర్మేంద్రియ వికాసం జరిగింది. కరెక్టేనా అన్న? తప్పండి అది. అదేమిటి? వాడికి పిల్లవాడికి కాళ్ళు చేతులు కుట్టుకోవడం అనే వికాసం ముందు రాలా. కన్ను చూపు నిలబడడం అనేటటువంటి వికాసం వస్తుంది. చూపే నిలబడకపోతే వాడు కాళ్ళు చేతులు ఏం కొట్టుకుంటాడు? ఇంకా కొట్టుకోడు వాడికి.
వాడికి అక్కడే తేడా వచ్చేస్తుంది. కాబట్టి మొదటి వికాసం దేనితో రావాలయ్యా? సర్వేంద్రియాణం నయనం ప్రధానం. దృష్టి నిలబడడం వస్తే వాడికి సహస్రార చక్ర వికాసం ప్రారంభమవుతుంది. ఎవరికైతే దృష్టి నిలబడలేదో వాడికి సహస్రార చక్ర వికాసం రానే రాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మొదటి వాక్యం ఏం చెప్పింది? సర్వేంద్రియాణం శిరఃప్రధానం. రెండో వాక్యం సర్వేంద్రియాణం శిరఃప్రధానం. చూపునంటి మనసు నెలచొర సుజ్ఞానికి. అంతే, ఆ చూపు అలా నిలిపాడంటే ఆ ప్రజ్ఞ అంతా కూడా ఆ చూపు ద్వారా పనిచేస్తుంది. అందుకే ఆయన పుండరీకాక్షుడు. గురువు గారు సద్గురుమూర్తి అనుగ్రహించాలి అంటే ఏం చేయాలండి అన్నారు. భగవాన్ సత్యసాయి బాబా వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా తమరు అనుగ్రహించాలంటే మేము ఏం చేయాలి? నువ్వేం చేయలేవురా నాయన. అదేమిటండి, నేనేం చేయకపోయినా మీరు అనుగ్రహిస్తారా? అలా అనుకుంటే, నేను చూడగానే అలా నాకు అలా అనిపిస్తే అలా చూస్తా, అలా చూస్తే అలా మాట్లాడతాను, అలా మాట్లాడితే అలా స్పృశిస్తాను, అలా స్పృశిస్తే అలా నిన్ను నాలో కలిపేసుకుంటా. సో సద్గురుమూర్తి 4 పనులు చేయగలుగుతాడు. ఒకటేమిటి? చూడగలుగుతాడు. 2 మాట్లాడగలుగుతాడు. 3 స్పృశించగలుగుతాడు. 4 తనలో కలిపేసుకోగలుగుతాడు. ఇది సద్గురువు చేయగలిగేటటువంటి పని. ఈ 4టికి అధికారిత్వం ఉంటుంది. అంటే అందరినీ ప్రపంచంలో 800 కోట్ల మంది మానవుల్ని ఆయన కలిపేసుకున్నాడండి అంటాం కుదరదు. 84 లక్షల జీవరాశుల్ని కలిపేసుకున్నాడండి అంటాం కుదరదు. అది అసాధ్యపడు. ఒకవేళ అథవా ఆయన కలిపేసుకున్నానన్నా మనం ఉండద్దు. అబ్బే, అలా కుదరదు. మనకంత ఓర్పు, నేర్పు, తీరిక, అలాంటి జీవితాన్ని అనుభవించగలిగేటటువంటి శక్తి ఉండద్దండి. ఉండలేం. అట్లా ఉండలేక అబ్బే నా వెలవెల్లాడిపోతాడు. చాలామందికి తెలియదు. నిజంగా వాళ్ళు కలిపేసుకుంటే మన జీవితం మారిపోతే అసలు దాన్ని జీవించాలంటే మన వల్ల కానే కాదు. ఎందుకని? ఒక పక్క నీ ప్రారబ్ధయుతమైన సంస్కారాలు బలవత్తరంగా పనిచేస్తుంది. ఒక పక్క దివ్య జ్ఞాన సంస్కారం వాళ్ళలో కలిసిపోయిన తర్వాత ఆవిర్భవించినటువంటి దివ్య జ్ఞానం దాంతో బలంగా పోరాడు. ప్రారంధం ఓడిపోవాలి. కర్మవశాత్తు వచ్చేటటువంటి స్ఫురణలన్నీ ఓడిపోవాలి. కర్మకు అతీతం అయిపోవాలి. ఆఖరికి జ్ఞానం మిగలాలి. జ్ఞానాతీతం అయిపోవాలి. అలా ఆ జ్ఞానాతీత స్థితిలో, తురియాతీత స్థితిలో మాత్రమే సద్గురుమూర్తితో ఐక్యం సాధ్యమవుతుంది. తురియంలో ఉన్నా కూడా వేరుగానే ఉంటుంది. అక్కడి దాకా వస్తే కానీ అది వీలవదు. మనందరి గురువు గారు స్వామి నిర్భయానందులు యోగిరాం శ్రీ బలరామకృష్ణయ్య గారిని వారిలో కలిపేసుకున్నారు. ఆ మాట ధృవీకరించారు. వారి గ్రంథంలో కూడా రాసి ఉంటుంది. స్వామి నిర్భయానంద బోధామృతంలోను, వారి బలరామయ్య గారి డైరీలో కూడాను తేదీతో సహా రాసి ఉంటుంది. ఫలానా తేదీన ఇలా సెలవిచ్చారు. మరి ఏం చేయగలరండి? ఇలా చేయగలుగుతారు. చేయాలి అంటే 40 సంవత్సరాలు సోహం ధ్యానంలో ఉన్నారు. మరి ఒకటే పని, రాత్రింబగళ్ళు ఆయన ఒకే పనిలో ఉండేవారు. సోహం ధ్యానం. నీతో మాట్లాడుతున్నా సరే, వ్యవహరిస్తున్నా సరే సోహం ధ్యానం జరుగుతూనే ఉంది. ఎప్పుడూ శరీరిగానే ఉండేవారు బలరామకృష్ణ. శరీరముగా ఉండేవారు. వీడికి ఈ మధ్య ఆరోగ్యం బాగలేదు అనేవారు. వీడెవడంటే నా ఫస్ట్లో నా డౌట్, వీడెవడంటే ఓహో వీడంటే వీడయ్యా వీడు అనేవారు. వీడంటే వేరనమాట, శరీరం ఆయన వేరేనమాట, ఆయన దృష్టి అది. వీడికి ఈ మధ్య ఆరోగ్యం ఏం బాగోదు, వీడి ఈ మధ్య బాగున్నాడా యోయ్ అనేవారు. ఎప్పుడన్నా వీడిన బాగా పరిగెడుతున్నాడు వీడు, చూస్తున్నా నేను వీడిని. ఒకప్పుడు పరిగెడుతుంటాడు, ఒకడు పడుకుంటూ ఉంటాడు. ఏమిటో వీడికి ఎప్పుడు ఎట్టా ఉంటుందో మనకు తెలియకుండా. మీరు ఎలా ఉన్నారండి అంటాం కదా ఎప్పుడైనా. ఎవరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారండి, బాగున్నారా, కుశలమేనా అంటే ఇలా సమాధానం చెప్పారు. మనం ఆ స్థాయికి ఎప్పటికి వస్తాము? వీడు అనగలిగే స్థాయికి రావాలి మనం. శరీరం వేరే, శరీరి వేరే. అలా రావాలి అంటే మరి ఏ వికాసం కావాలండి? అంటే మూలాధార చక్ర వికాసంలో ఉంటే లాభం లేక వాడేమంటాడు, వాడు అనలేడు.
సో పెద్దల దగ్గరికి వెళితే వీడు వాడు అని పెద్దలు అన్నా కూడా చెల్లుతుంది. చిన్నలంటే చెల్లదు. అందుకే చిన్నపిల్లలకి మాటలు నేర్పేటప్పుడు వీడు వాడు అనకూడదురా నాయన అంట. ఎందుకని వాడికి జ్ఞాన వికాసం లేదు. వాళ్ళకి తెలుసు వీడు వాడని ఎవరిని అనాలి. ఆ సహస్రార వికాసం వచ్చినటువంటి వాడికి వీడెవడో వాడెవడో తెలుసు. అప్పుడు అనాలి కానీ వాళ్ళు అనవచ్చు. ఎందుకని వాళ్ళు బయట వాళ్ళ గురించి అనరు కదా. వాళ్ళకి రెండో వాడు లేడు. వాళ్ళు తురియనిష్ఠులు. వాళ్ళు వాళ్ళ గురించే చెప్తారు. వీడని శరీరాన్ని వేరుగా చెప్తారు. అక్కడ వాడాలే కానీ వాడొచ్చాడు వీడు పోయాడు అని జగత్తులో వాడరాదు. కాబట్టి మానవ జీవితం మొత్తం మీద మనం ఎటువంటి వ్యక్తి గురించి వెతకాలి? శిరశుక్ల పద్మ, ఆ శుక్లాబ్జమును ధరించినటువంటి శిరస్సు ఎక్కడుందా వెతకాలట. ఇదిట గురువును వెతికే విధానం. ఎట్లా వెతకాలి ఇదిగో ఇలా వెతకాలి. ఆ గురువుని చూడగానే ఆయనలో వికసించినటువంటి సహస్రార పద్మం, వికసించిన తామర పువ్వులే ఉన్నటువంటి సహస్రార పద్మం, అటువంటి బ్రహ్మకళ శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ. గురువుని వెతకాలంటే రెండే లక్షణాలు. ఆయన శృతి సంబంధంగానే చెప్పాలి. ఏం చెప్పినా సరే మీరు ఏదైనా అడగండి, అది ఉపనిషత్ సమ్మతమైనటువంటి పద్ధతిగానే చెప్పాలి. ప్రస్థానత్రయ సమ్మతమైనట్లుగానే చెప్పాలి. ప్రస్థానత్రయానికి విపరీత వ్యాఖ్య చేసేటటువంటి వాళ్ళు గురువుగా పనికిరారు. అలాగే స్వయముగా బ్రహ్మనిష్ఠుడే ఉండాలి. స్వయముగా బ్రహ్మనిష్ఠుడు కానివాడు గురు పదానికి పనికిరాడు. ఎందుకని అంటే మరి గురువుగారు అంటూ కాలమే పడిపోతాడు వచ్చినవాడు. సర్వేంద్రియాణం గురుపదం ప్రధానం. ఎందుకని గురుపాదుకాస్తవం చదివేస్తాడు వచ్చేసి. మరి ఎందుకని అంటే శంకర భగవత్పాదులు చెప్పారండి, మనశ్చేన్న లగ్నం గురురంఘ్రి పద్మే తతర్కిం తతర్కిం తతర్కిం. ఆ తర్కం చేస్తూ వచ్చానండి. మరి గురువు గారి పాదాలు పట్టుకుంటే నాకేం ఇవ్వాలి? భజ మనశ్చంద్రోదయం. ఈశ్వరుడి యొక్క పాల భాగంలో అర్ధచంద్రుడు ఉంటాడు. ఇదేం గొడవ అండి? పూర్ణచంద్రుడిని పెట్టుకోవచ్చు. పూర్ణచంద్రుడిని పెట్టుకుంటే లోకాలకు వెలుగు లేదని ఒక అర్ధచంద్రుడేమో లోకానికి వదిలేసి ఒక అర్ధచంద్రుడిని ఆయన ధరించాడట. ఇది కూడా ప్రతీకాత్మక రహస్యమే. ఎక్కడన్నా చంద్రుని రెండు ముక్కలు లేడని వీలవుతుంది. ఏంటండి అన్ని ఇంపాసిబుల్ థింగ్స్ చెప్తారు. అసలు సృష్టిలో అన్ని కట్టుకథలు చెప్పడంలో మీ తర్వాత ఎవరైనా ఇన్ని కట్టుకథలు ఎందుకు చెప్తున్నారు? అదేరా బాబు దాని వెనక రహస్యం. ఏదైనా ఒకటి చెప్పామంటే దాని వెనక రహస్యం ఉంటుందిరా బాబు. దాని వెనక యోగ రహస్యం, జ్ఞాన రహస్యం ఉంది. ఓంకారము పైన అర్ధమాతృక గుర్తు ఆ అర్ధచంద్రుడు. ఆ అర్ధమాతృక వెనుక ఒక బిందువు ఉంటుంది. ఆ బిందువు మధ్యలో పరమాత్మ ఉన్నాడు. బిందువు కనపడదు. ఎందుకని ఆ బిందువు సూర్యుడు. చంద్రుడు కనపడుతుంటే సూర్యుడు కనపడతాడా? కనపడాడు. అందుకని జాగ్రత్తగా పెట్టారు. ఆ చంద్రవంక పెట్టి సూర్యుడు పెట్టకుండా మానేశారు. పాలనేత్రంలో మాత్రం అగ్నిని పెట్టారు. ఇంకేం చెప్పారు? త్రినేత్రం. ఆయన 3 నేత్రాలు ధరించిన వాడు. ఒక నేత్రం సూర్యుడు, ఒక నేత్రం చంద్రుడు, ఒక నేత్రం అగ్ని. మండలత్రయాలే ఆయన దృష్టి. మండలత్రయాలు ఆయన దృష్టి అంటే బ్రహ్మాండం ఆయన దేహం కదా. బ్రహ్మాండ వ్యాప్త దేహం కలిగిన వాడు కదా ఈశ్వరుడు. మరి నేను పాఠంలో ప్రార్థనలో ఏం చదివాను? గురుదేవో మహేశ్వర. 3 కనులు ఉన్నవాడిని అక్కడ నేను చూడాలంటే దేశం అంతా దిగిన 3 కనులు ఉన్నవాడిని ఎక్కడా వెతకలేవు, కనబట్టలేవు. మరేం చేయాలి? ఆ జ్ఞాననేత్రంతో చూడాలి. అందుకని సర్వేంద్రియాణం నయనం ప్రధానం. భౌతిక నేత్రాలతో, మాంసమయ నేత్రాలతో ఎంతకాలం వెతికినా కూడా నీకు గురువు లభించడు. జ్ఞాననేత్రంతో చూడాలి. అంటే మొట్టమొదట నువ్వు ఎంతో కొంత ట్రైనింగ్ పొందాలి. డైరెక్ట్గా నేను తల కట్టుకుని వచ్చేసానండి మీరు నేర్పియాలండి అంటే కొద్దిగా టైం పడుతుంది. కానీ స్వామి నిర్భయానందులు ఏమంటారంటే, ఆ పీఠం పనికిరాదు, ఈ సాంప్రదాయం పనికిరాదు, ఆ మంత్రం పనికిరాదు, ఈ పుస్తకం పనికిరాదు, ఆ వేదం పనికిరాదు, ఈ వేదం పనికిరాదు, ఆ మతం పనికిరాదు, ఈ మతం అనేవాళ్ళు గురువుగా పనికిరారు. ఏదైనా ఒకటి పనికిరాదు అనేవాడు గురువుగా పనికిరాడు. ఎందుకని?
ఆ పరిణామం ఒకడికి అవసరం కదా. ఆ విషయం, ఆ రకమైన మార్పు, ఆ రకమైన జ్ఞానం, ఆ రకమైన సంస్కార రాహిత్యం పొందవలసిన వాడు ఒకడు ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యవస్థ సృష్టిలో, ఈశ్వర నిర్మితమైన సృష్టిలో తయారై వాడు ఒక జన్మలా జీవిస్తాడు. జీవించని ఇప్పుడు ఏం పోయింది, ఆ పరిణామాన్ని పొందుతాడు. పొందని ఉత్తర జన్మలో వస్తాడు పై క్లాస్కి రాని. లేదు అథవా ఈ జన్మలోనే వాడికి ఈశ్వరానుగ్రహం వలన ఉత్తమ జ్ఞానం కలిగింది, ఉత్తమమైన జ్ఞానం తెలుసుకోవాలనే అభిలాష కలిగింది, జిజ్ఞాసు అయ్యాడు, వస్తాడు. ఇంతకంటే పై క్లాసు వాడెవడు, నాకు ఎంతకంటే పై పాఠం చెప్పగలిగేవాడు ఎవడు, ఇంతకంటే ఉత్తమ జ్ఞానాన్ని బోధించగలిగేవాడు ఎవడు, ఇంతకంటే ఉత్తమమైన దర్శనాన్ని ఇవ్వగలిగిన వాడెవడు అని వెతుక్కుంటూ వస్తాడు. కానీ శివాయ గురవే నమః, ఈశ్వరుడే కదా అందరికీ గురువు. మరి జగదాత్మకుడు, జగదీశ్వరుడు అయినటువంటి పరమాత్మను వెతుకుతున్నాడు గురువులో. నిన్ను వెతకటం లేదురా నాయన. కాబట్టి నన్ను వెతుక్కుంటూ వచ్చాడు అనుకున్నాడు ఎవడైనా కానీ, పోయింది, అయిపోయింది. అందుకని ఏం చెప్పారంటే, ఎవరైనా పాఠం చెప్పాలి అంటే మీరే పాఠం వినేవాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళండి. చలాచల బోధోపదేశ మందిర పద్ధతి ఏమిటయ్యా అంటే, శిష్యులు గురువు గారిని వెతుక్కుంటూ రావడం కాదు, గురువు గారే శిష్యులను వెతుక్కుంటూ వెళ్ళాలి. పాఠం చెప్పడానికి ఎవరు సరిపోతారు అని నువ్వే వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎక్కడో ఫోన్లో మాట్లాడానండి, ఏదో జూమ్లో చూశానండి అంటే లాభం లేదట. ఎందుకని అని అడిగాం. అదేం అన్యాయం అండి, ఇది లోకరీతికి విరుద్ధంగా ఉంది కదా, శిష్యుడే గురువుని వెతకాలని కదా శాస్త్రం చెప్పింది. అది వాచ్యార్థం రా నాయన. మరి లక్ష్యార్థం ఏమిటండి, నీకెందుకు అవసరమయ్యారు, నీకెందుకు అసలు చెప్పాలనిపించింది? నువ్వు హాయిగా అమనస్కంలో మౌనంగా ఉండొచ్చుగా. నేను ఎవడు మాట్లాడమన్నాడు? నీకు మాట్లాడాలనిపిస్తేనే కదా నువ్వు మాట్లాడుతున్నావు. మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏమిటి అంటే, నీకు ఇంకా రుణం, ప్రారబ్ధ కర్మ జ్ఞాన పద్ధతిగా పూర్తవ్వలేదని. అది పూర్తి అయిపోయింది అనుకో, మౌనంగా ఉంటుంది. కదిల్చినా కదలవు. ఎవడన్నా వచ్చేదన్నా అడిగినా ఏదో ఓ మాట రెండు మాటలు చెప్తావు అంతే. ఇంకా గంటల తరబడి చెప్తున్నావు అంటే అర్థం ఏమిటంటే, ఇంకా నీకు జ్ఞానపరమైన రుణం మిగిలిందిలే నాయన. కాబట్టి రుణం ఉన్నవాడు వెళ్ళి రుణం ఎవరైతే పుచ్చుకుంటారో నీ రుణాన్ని తీర్చేవాడు ఎవడో నువ్వు వెతుక్కోవాలిగా. మరి ఇప్పుడు నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాలంటావా, వాళ్ళని నువ్వు వెతుక్కుంటూ రావాలంటావా? నేనే వెళ్ళాలండి. అప్పు తీర్చాలంటే మరి ఏం చేయాలి? అప్పు ఎవడిచ్చాడో మరి నీకు తెలియదుగా. ఎవడొస్తే వాడిని స్వీకరించు, వీడే కావాలని అనుకోమాక. వచ్చిన వాళ్ళందరినీ స్వీకరించు, అందులో జ్ఞానపరమైనటువంటి నడత కావాల్సిన వాడికి ఆ రకమైన జీవన విధానాన్ని బోధించు. ఆ రకమైన జీవన విధానాన్ని బోధిస్తూ నువ్వు తరించు. వాళ్ళు ధరించడం కాదురా నైనా, బోధించేవాడు ధరిస్తున్నాడు. ఇంతమంది జీవితాలని కళ్ళెదురకుండా కనబడి అన్ని జీవితాలలో నుంచి నువ్వు పాఠం నేర్చుకోగలిగే అవకాశం ఈశ్వరుడిచ్చాడు. చూడండి, 100 మంది జీవితాలు నాకు ఎప్పుడైతే తెలిసినాయో, ఆ 100 మంది జీవితాలలో ఉన్న సంస్కారాలు, వాళ్ళ యొక్క పరిణామాలు, వాళ్ళ యొక్క సంఘటనలు, వాటిలోంచి వచ్చే పాఠాలు, వాటిలోంచి వచ్చే విక్షేపాలు, వాటిలోంచి వచ్చే కర్మానుభవాలు, ఇవన్నీ ఒక్కసారే రద్దయిపోవటం, సూక్ష్మంగా రద్దయిపోవటం, స్థూలంగా అనుభవించాల్సిన అవసరం లేదుగా. ఎందుకని ఎంతమంది వాళ్ళ జీవిత కష్టాలన్నీ మాకే చెప్తారుగా. ఓ సంతోషం. ఏ సందర్భం వచ్చినప్పుడు మనకి ఏ నిర్ణయానికి వస్తుంటాం, ఉన్నది బ్రహ్మము, ఓ ఇది కాదు కదా, ఇది కాదు కదా, ఇది కాదు కదా, ఇది కాదు కదా, ఇది కాదు కదా. మరి ఎన్ని సంస్కారాలు ఏకకాలంలో దగ్ధమైపోయే అవకాశం రావడంలా బోధాధికారులకి. ఎందుకని లేకపోతే మరి ప్రతి సంస్కారానికి ఓ జన్మ ఎత్తాలి. మరి ప్రతి ప్రారబ్ధ కర్మను అనుభవించాలంటే ప్రారబ్ధం భోగతో నశ్యేత్ కదా, మరి అనుభవించి పోగొట్టుకోవాలి కదా. ఏమండి మరి సత్సంగాలు ఎందుకండి? అట్లా అయితే కర్మని రద్దు చేయడానికి ఈశ్వరుడు కొన్ని నియమాలు ఏర్పరిచాడు. కర్మకు అతీతంగా ఉండి కర్మ చేయాలి, జ్ఞానపూర్వకంగా కర్మ చేయాలి, జ్ఞానానికి కూడా అతీతంగా ఉండాలి. ఈ 4 పరిణామాలు మానవుడు సాధించాలి. సహస్రార చక్ర వికాసం ద్వారా మానవుడు హృదయ వికాసాన్ని, హృదయ పద్మమందిర వికాసం ద్వారా కర్మకు అతీతంగా ఉండి కర్మ చేయాలి. ఆజ్ఞాచక్ర వికాసం ద్వారా జ్ఞానపూర్వక కర్మాచరణ చేయాలి.
సహస్రార వికాసం ద్వారా జ్ఞానానికి అతీతంగా ఉండాలి. ఈ 3 స్థానాలు అందుకని విశేషమైనటువంటివి. అందుకని హారతి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం? మొదట శిరస్సు దగ్గర ఇస్తాం, తర్వాత కళ్ళ దగ్గర ఇస్తాం, ఆ తర్వాత హృదయం దగ్గర ఇస్తాం, ఆ తర్వాత పాదపద్మముల దగ్గర ఇస్తాం. అందుకే ఎందుకని ఇలా ఇచ్చామండి హారతి? మీరు ఏ ఆలయంలో అయినా చూడండి, మొట్టమొదట శిరస్సుకి ఇస్తారు, ఆ తర్వాత కళ్ళ దగ్గర చూపిస్తారు, ఆ తర్వాత హృదయం దగ్గర చూపిస్తారు, ఆ తర్వాత ఇంకా సరాసరి కిందకు వచ్చేస్తాడు, పాదపద్మముల దగ్గర చూపిస్తాడు. సర్వేంద్రియాణం శిరప్రధానం, సర్వేంద్రియాణం నయన ప్రధానం, సర్వేంద్రియాణం హృదయం ప్రధానం, సర్వేంద్రియాణం గురుపాద ప్రధానం. సరే, ఆశ్రయించాం. ఆశ్రయిస్తే ఏమిటండి ఇప్పుడు అంటే సత్సంగం నిర్వహిస్తాడు. గురువు గారు ఏం చేస్తాడయ్యా అంటే నీకు ఒక ప్రాథమిక విద్యకి సంబంధించినటువంటి ఉపాసనా పద్ధతిని, అనుష్ఠాన విధానాన్ని బోధించి ఎలా శరణాగతితో జీవించాలో తాను ఆచరించి చూపిస్తూ ఇత బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి బోధ చేస్తాడు. ఇది గురువు చేసేటటువంటి పని. ముందే నేర్పుతాడు అనుష్ఠాన విధి. ఎందుకు అనుష్ఠాన విధి నేర్పాలంటే అంటే సాధన చతుష్టయ సంపత్తి నువ్వు గ్రహించాలి కాబట్టి. తర్వాత ఏం చేయాలండి? శరణాగతి. ఆ శరణాగతి తాను ఆచరించి చూపిస్తూ ఉంటాడు. తద్వారా ఆయనను అనుసరించి ఆ సర్వశ శరణాగత స్థితిని పొందుతాడు. ఆయనే స్వయముగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమండి మీరే గురువు గారు కదండి, మీరు మళ్ళా ప్రార్థన చేయడం ఎందుకండి? సగురు నిజ గురు పరమగురు పరమేష్ఠి గురు సద్గురు పరబ్రహ్మణే నమః అని ఆయనే గురు పూజ చేస్తూ ఉంటాడు. ఎందుకనే అంటే గురుపీఠం అయ్యే బాబది ఓంకారపీఠ పర్యంతం త్రిభువన ఓంకారాఖ్య పీఠ సింహాసనం ధ్యాయేత్ సదా. ధ్యాయేత్ సదా గురుపదం. ధ్యాయేత్ సదా అని ఎందుకన్నారండి అంటే నీ గాఢ నిద్రావస్థలో కూడా నువ్వు గురు పదాలను విడిచిపెట్టకూడదు. ఎక్కడ ఉన్నాయండి? గురుపాదుకా చక్రాన్ని చూపెట్టారు. ఏమండి గురుపాదముల సంగతి మాకు కొద్దిగా చెప్పండి అంటే కాళ్ళు నల్లగా ఉన్నాయి, కాళ్ళు తెల్లగా ఉన్నాయి, కాళ్ళకు పారాణి పెట్టారు, కాళ్ళకు అందెలు పెట్టారు, కాళ్ళకు సువర్ణ అందెలు పెట్టారు, కార్లకు వెండి పట్టీలు పెట్టారు. ఆయన అంటే లాభం లేదురని ఆయన ఇది అంత లాభం లేదు. ఇది అలంకారం. మొదట్లోనే చెప్పారు ఆలంకారికము ఔపచారికము ఔపవిభక్తి కానీ పట్టించుకోకూడదు, అవి వాచ్యార్థాలు. మరి ఏమిటండి అంటే గురుపాదుకా చక్రం నీకు అర్థం కావాలిరా బాబు. అందుకని గురుపాదుకా చక్రమును ఆశ్రయించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ గురుపాదుకా చక్రం చుట్టూతో ఏముంటుందండి అంటే మధ్యలో గురుపాదములు ఉంటాయి, చుట్టూ ఒక 108 రేకుల పద్మం. ఆ 108 రేకుల పద్మంలో త్రయమంత్రం లిఖించబడి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఏతన్మిథ్యాశుద్ధ వియత్కించిన్నాస్తి తేమయ నిర్మూలమిదా జ్ఞానాత్ శరీరం నాస్తి కేవలం స్వప్నే ప్రతీయమానాని చ రూపాని యథా తథా అనేటటువంటి ద్వాదశి షోడశి పంచదశి మంత్రాలు లిఖించబడి ఉంటాయి. మహావాక్య మంత్రాలు ఇలా గురు ఉపదేశానికి సంబంధించినటువంటి మంత్రాలు. అంటే మొదట ఆణవీ మంత్రం, తర్వాత హంస మంత్రం, ఆ తదుపరి మహావాక్యాలు, ఆ తదుపరి త్రయమంత్రం, ఆ తదుపరి మౌన వ్యాఖ్యగా ఇచ్చేటటువంటి ఉపదేశాలు. ఇలాగా అదంతా కలిపి గురుపాదుకా చక్రం. మధ్యలో గురుపాదములు ఉంటాయి. ఇది కూడా ప్రతీకాత్మకమే. కాబట్టి జాగరూకుడవై సదా నువ్వు ఆ బిందు మధ్యస్థితిని పొందేంత వరకు. ఎవరు చెప్పారండి? నాకు ఎవరన్నా చెప్పారు అసలు ఇంతవరకు బిందు మధ్యాన్ని నేను లక్షించాలని? నాకు అసలు ఎవరు చెప్పారు? ఏదో మీరు ఇవాళ అర్జెంటుగా వచ్చేసి చెప్తారు, నాకు అర్థం కాదు. నాకు ఎప్పుడో చిన్నప్పుడే చెప్పుంటే నా జీవితం అంతా వేస్ట్ అయి ఉండేది కాదు కదా. అలాగా చిన్నప్పుడే చెప్పారు నాయన. ఎప్పుడు నాకు గుర్తులేదే. చిన్నప్పుడు దేవాలయానికి వెళితే ఏం చెప్పారు? నీలతో యదమధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర నీవారశూకవర్తన్వీ పీతాభాస్వత్యణువమ తస్యాత్ శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత. ఎంత సూటిగా ఎవరు చెప్పలేదండి, ఇంత సూటిగానే చెప్పారు. చిన్నప్పుడు వెళ్ళినప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు నీ చేత కూడా మంత్రపుష్పం చదివినప్పుడు ఈ మంత్రపుష్పమే, భూమి పుట్టినప్పటి నుంచి ఈ మంత్రపుష్పమే ఉంది. కల్పోక్త ప్రకారంగా ఇదే మంత్రపుష్పమే ఉంది. ఏమి చెప్తుంది ఈ సూత్రాన్ని? మిగిలిందంతా వదిలేయచ్చు.
ఈ ఒక్క సూత్రాన్ని జాగ్రత్తగా అర్థం చేయండి. నీలతో యదము, నల్ల తామర పువ్వు. ఇదేంటండి ఇప్పుడేగా తెల్ల తామర పువ్వు అన్నారు. లేదయ్యా బాబు అది నల్ల తామర పువ్వు. శిరసి శుక్లాబ్జం అని ఇప్పుడే కదండి చెప్పారు. అప్పుడే మాట మార్చేశారు ఏమిటి? లేదురా నాయన అది నల్ల తామర పువ్వు. ఎందుకని నీకు తెలియదు కదా. సహస్రార చక్ర వికాసం ఓంకార పీఠంలో సర్వవ్యాపక ప్రకాశ స్థితిని బ్రహ్మనిష్టను పొందిన వాడికి ఏమిటది? అది తెల్ల తామర పువ్వు. వచ్చిన శిష్యుడికి, అర్పించే భక్తుడికి ఆ సర్వవ్యాపక ప్రకాశ దృష్టి లేదు, ఆ అనుభవం లేదు. అప్పుడు అది నల్ల తామర. ఆ నల్ల తామర పువ్వు తెల్ల తామర పువ్వు అయిపోవాలట. ఇది ఒక అర్థం. రెండో అర్థం ఉంది, అది దృగ్దీక్ష సాంప్రదాయానికి సంబంధించినటువంటి అర్థం. అప్పుడు కూడా అక్కడ ఏం చేస్తారంటే కన్నును ఆధారంగా చేసుకుని, కన్ను నల్ల తామర పువ్వే కదా, నల్ల తామర పువ్వు మధ్యలో చూడమంటూ ఉంటారు. చూస్తూ చూస్తూ ఉండగా ఒక ప్రకాశ బిందువు దర్శనం అవుతుంది. ఆ ప్రకాశ బిందువు నిలబెట్టుకోమంటారు. సాధనే అది. అన్నిటికంటే కష్టతరమైన సాధన దర్పణ విద్య. ఆ ప్రకాశ బిందువునే చూస్తూ సర్వకాల సర్వావస్థలలో ఉంటే ఆ బిందువు విశ్వవ్యాపకమైనంతగా పెరుగుతుంది. పెరిగి అనంత విశ్వం ఆ బిందువులో జరుగుతూ ఉన్నట్లుగా దర్శిస్తాడు. ఇక పంచీకరణం అంతా అందులోనే దర్శనంగా కనబడుతుంది. తారకం కూడా అందులోనే కనబడుతుంది. అమనస్కం కూడా అందులోనే కనబడుతుంది. శివయ్య గారని సలపల్లి పడమర వీధిలో శ్యామలాంబ గుడిలో ఒక ఆయన ఉండేవారు. పొద్దున్నే శుభ ప్రభాత సేవకు వచ్చేవారు. మాధ్యాహ్నిక సంధ్య వరకు అక్కడే కూర్చునేవారు. అంటే ఏం మాట్లాడేవారు కాదు. ఓ పక్కన ఓ మూల మౌనంగా కూర్చునేవారు అంతే. చాలా కాలం గమనించి 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 వెళ్ళి వారిని అడిగాం, ఏమండి మీరు పొద్దున్నే 6 వస్తారు, మధ్యాహ్నం 12 వరకు కదలకుండా ఒక చోటే కూర్చుని ఉంటారు, ఏమీ మాట్లాడరు. ఓ నమస్కారం లేదు, ఓ తిరస్కారం లేదు, ఓ ప్రసాదం లేదు, ఓ పూజ లేదు, ఓ విధానం లేదు. ఈ ప్రపంచం అంతా మిగిలిన వాళ్ళతో ఈ ఆలయంలో ఏదో చేసుకుంటూ పోతూ ఉంటారు. మీరు వాళ్ళని పట్టించుకున్నట్టు కనబడరు, పట్టించుకోనట్టు కనబడరు, ఎవరిని పిలవరు, ఎవరితో మాట్లాడరు, ఏమీ చేయరు. కిమిన్ నాస్తి. ఓ మొల కూర్చుంటారు. ఏమిటి విషయం అని అడిగిన, తారకం జరుగుతోంది అన్నారండి. తారకం జరగడం ఏమిటి? ఈ మాట నాకు అర్థం కావడానికి సంవత్సరం పట్టింది. ఈ తారకం జరగడం అంటే ఏమిటో అర్థం చేసుకోవడం నాకు 1 సంవత్సరం పట్టింది. ఇంకంతే, ఏం మాట్లాడాలి, ఆయనకి ఇదే మాట చెప్పారంతే. తారకం జరుగుతోంది అన్నారు. తారకం జరగడం ఏంటి? మనం ఏమనుకుంటున్నాం, అబ్బో మూలాధారం నుంచి సాధిష్టానం, సాధిష్టానం నుంచి మణిపూరకం, మణిపూరకం నుంచి అనాహతం, అనాహతం నుంచి విశుద్ధం, విశుద్ధ నుంచి ఆజ్ఞేయం, ఆజ్ఞేయం, సహస్రారం. అబ్బో నేను ప్రాణాన్ని అక్కడ నిలబెట్టానండి, మనసుని ఇక్కడ నిలబెట్టానండి, అలా చేశానండి, ఇలా చేశానండి, బుద్ధినండి ఆ సాధన చేశానండి, ఈ సాధన చేశానండి. అబ్బో ఎన్ని సాధనలు చేసేసానండి, ఎంతో ధ్యానం చేశానండి, ఎంతో ప్రయోగం చేశానండి. చేశానంటావేమిటి? ఆ చేసేవాడు ఉన్నంత వరకు కుదరదు, అది వేస్ట్, వృధా. దానంతట అది జరగాలి, అయత్నంగా జరగాలి, అప్రయత్నంగా జరగాలి, సహజంగా జరగాలి. జరగడం అంటే సహజం. నేను జపం చేశానండి, 1,00,000 జపం చేశానండి, బా. ఇంకొక ఆయన చెప్పాడు, నేను అక్షర 1,00,000 చేశానండి. సంతోషం. చేశానన్నావా లేదా? పోయింది పో. పెద్దల సాంప్రదాయంలో ఏదైనా సరే పూర్ణ బోధ దృష్ట్యా చెప్పాలి అంటే చేశానన్నావా అదంతా ప్రాథమిక విద్య, తీసేసామంతే. అవసరమే కాదనరు వాళ్ళేమి, చేయొద్దు అనరు, కానీ ఎలాట జరగాలట. మహాశివరాత్రి నాడండి షట్కాల శివపూజ చేశానండి, ఏకాదశి రుద్రాభిషేకం చేశానండి, 1,00,000 బిల్వార్చన చేశానండి, 1,00,00,000 బిల్వార్చన చేశానండి. చేసావా? సరే, సంతోషం, వెళ్ళి రైట్. ఏమనరు వాళ్ళు, వెళ్ళిరా అంటారు అంతే. వెళ్ళిరా అంటే అర్థం ఏమిటి? ఇంకా మార్కులు పడలేదు, పాస్ మార్కులు రాలేదు, వాళ్ళు మాట్లాడడానికి రావాల్సిన పాస్ మార్కులు రాలేదు అంతే. ఎందుకని? వాళ్ళు మాట్లాడేదంతా జరిగే పద్ధతిలో మాట్లాడారు.
ఎందుకంటే ఒరే ఈ సృష్టి జరుగుతుందిరా, ఎవడు చేస్తున్నాడురా? సృష్టి సంవిధానమే జరగడం. మధ్యలో చేశానంటే ఉన్నావా? లేనివాడి. అసలు జరగడమే నీకు తెలియకపోతే లేనంటే ఎట్ట తెలుస్తుంది? ఉన్నానంటే ఎట్ట తెలుస్తుంది? ఉన్నాననేది శుద్ధ అబద్ధమే, లేననేది కూడా అంతకంటే పెద్ద అబద్ధమే పొమ్మన్నారు. మరి అవునయ్యా, పుట్టావా? నువ్వు పుట్టావా? పుట్టలేదా? నేను పుట్టానండి. నేను పుట్టానంటే నువ్వు పనికిరావు పొమ్మన్నారు. మరేం చేయాలి? నేను పుట్టడం జరిగింది. సృష్టి సంవిధానంలో ఓ పెద్ద యాక్సిడెంట్ జరిగింది, నువ్వు పుట్టావు. పంచభూతాత్మకమైనటువంటి పంచీకరణం జరిగి ఎన్నో పెద్ద ఫ్యాక్టరీ, తల్లి గర్భంలో పెద్ద ఫ్యాక్టరీ నడిచి ఎంతో సహకారం, పంచభూతాలు, తల్లిదండ్రులు, ఈ ప్రపంచం ఎంతో 9 నెలలు 10 నెలల పాటు ఇంకో నెల ఎక్కువ ఉంటాడు, అంతకాలం నీకు సహాయ సహకారాలు అందిస్తే ఓ పెద్ద యాక్సిడెంట్ జరిగి నువ్వు పుట్టావు. ఆ పుట్టడం జరిగింది అంతే. అలాగే ఈశ్వర దర్శనం కలిగింది. ఈశ్వర దర్శనం చేశాను. దేవాలయానికి వెళ్ళొచ్చాడు. వెళ్ళొస్తే ఏమిటి దర్శనం బాగా జరిగిందండి అంటాం. దర్శనం బాగా జరగడం ఏంటి? అంత కష్టపడి 24 గంటలు క్యూలో నిలబడి మా అబ్బాయిని మరీ ఎత్తుకుని కాళ్ళు చేతులు నీరసం వచ్చి తోటకూర కాడ అయిపోయి ఎప్పుడు దించుతానో తెలియదు, ఈ పిల్లాడు దిగాడు. 24 గంటలు అయిపోయింది, ఆ దర్శనం కలగదు. ఎత్తుకునేవాడు వేరేవాడు లేడు. నిలబడి 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 కూర్చునే అవకాశం కూడా లేదు. ఇప్పుడు దర్శనం జరిగిందా? దర్శనం కలిగిందా? దర్శనం చేశానా? దర్శనం అనేది 3 స్థాయిల్లో ఉంది. దర్శనం చేశాను, నీ ప్రయత్నంతో పని లేదు, అప్పుడు దర్శనం కలిగింది. అసలు ఆ కలిగింది కూడా లేదు, సదా ఉన్నది, అప్పుడు దర్శనం జరిగింది. 3 అవస్థలలోనూ ఆ దర్శన స్థితి ఉండిపోయింది, దానికి దర్శనం జరగడం అని పేరు. అందుకని ఎక్కడైనా క్షేత్రాలకు వెళ్ళొచ్చితే ఏం అడుగుతామండి? దర్శనం బాగా జరిగిందండి అంటే ఇప్పుడు కూడా ఆ దర్శన స్థితిలో ఉన్నారా అని అడగడం. అంతేగాని అప్పుడెప్పుడో తిరుమలకి వెళ్ళొచ్చానండి, 7 కొండలు ఎక్కానండి, 24 గంటల క్యూలో ఉన్నానండి, 24 క్షణాలు కూడా నన్ను చూడనివ్వలేదండి అన్న గొడవ గురించి అడగడల్లా నేను ఇప్పుడు. అప్పుడేదో జరిగిందే, అప్పుడేదో కలిగిందే, అప్పుడేదో చూశానన్నావే, అది ఇప్పుడు కూడా పనిచేస్తుందా నీకు? సదా దైవీ దర్శన స్థితిలో, ఆ సద్దర్శన స్థితిలో, ఆ గురు దర్శన స్థితిలో ఉన్నావా? ఏమిటోనండి, ఎప్పుడో చూసాం 10 ఏళ్ల క్రితం, మళ్ళీ ఎప్పటికి వెళ్తానో ఏమిటో కొండకు. ఎప్పుడూ వెళుతూ ఉండటం ఎందుకని? చేశాడు కదా మరి, చేస్తే మళ్ళా చేయాల్సిందే. పునరావృత్తి సహితం అది. మరి పునరావృత్తి రహితం అయ్యేది ఎట్లాగండి? ఆ చేసేవాడు పోవాలరా నాయన. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి కూడా అది, ఏమంటే నన్ను ఎంతకాలం ధ్యానం చేయమంటారని, ఇప్పటికి 30 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నాను. సంతోషం. ఆ చేసేవాడు పోయేది అహజీ. అదేమిటండి? అంతే, జరగాలయ్యా. చాలా మౌనంగా ఉంటున్నానండి ఈ మధ్య. ఎంత ప్రయత్నం చేసామో మౌనంగా ఉంటున్నానండి. మనం చెప్పే సాధనలన్నీ ఇవే. బాగా ప్రయత్నం చేసి సాక్షిగా ఉంటున్నానండి. ఉంటున్నావా? సంతోషం. మౌనంగా చేస్తున్నావా? అది మరీ సంతోషం. మరి చేస్తున్నాను ఉంటున్నాను అనేవాడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. వాడు పోయేది అహజీ. మరి ఎలాగండి ఇది? అందుకని గురువు కావాలట. ఎందుకని? గురువు దగ్గర అన్నీ జరుగుతాయి. చేసేవాళ్ళు ఉండరు, చూసేవాళ్ళు అంతకంటే ఉండరు. చేసేవాడు చూసేవాడు ఎక్కడ లేడో వాడే జరగడం తెలిసినవాడు. చూసేవాడంటే దృశ్యం, దృశ్యరహితం. చేసేవాడంటే ద్రష్ట, ఆ ద్రష్టురహితం. మరి జరగడమో అది దృక్స్వరూపం. ఆ జరగడం కూడా వట్టిదేరాని అయినా అనే స్థాయి దాకా వెళ్ళాలట.
అలాంటి గురువు నెత్తి మీద తెల్ల తామర పువ్వు 1000 రేకుల పద్మం వికసించి కనబడుతుంది. వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారు? జరగడమే పెద్ద అబద్ధం. అసలు జరగడమే పెద్ద అబద్ధం అన్న స్థాయి వాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను అంత పెద్ద పని చేశానండి, నేను ఎంత పెద్ద పని చేశానండి, 1008 శివలింగాలు ప్రతిష్ఠించానండి, ఓహో సంతోషం. సువర్ణలింగాన్ని కూడా ప్రతిష్ఠించానండి, మరి మంచిది, సంతోషం. నా శిష్యులు 1500 మంది అండి, ఆహా శుభం, సంతోషం. మరి ఏం చేయమంటారండి? ఓ పని చెయ్యి, అందులో బాగా ఉత్తమమైన శిష్యులు ఉన్నారా ఎవరైనా? ఉంటారండి, ఓ 15 మంది ఉంటారండి. వాళ్ళందరినీ కూడా ఈశ్వరార్పణమని వదిలేసి 10 ఏళ్ల నుంచి కష్టపడి 15 మందిని తయారు చేశానండి, ఒకేసారి ఈశ్వరార్పణమని ఆ 15 మందిని వదిలేసి. ఎందుకని? నువ్వే చెప్పావు, ఇప్పుడు తయారు చేశానన్నావుగా. మరి తయారు చేశానంటే నువ్వు ఉన్నావా లేదా? ఉన్నాడు. మరి ఉంటే కర్త ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. మరి కర్త ఉంటే అది జ్ఞానం అవుతుందా? అవదు కదా. కాబట్టి నేను బయటపడేయాలి అంటే గురువు గారు చెప్పిన ఉపాయం ఏమిటయ్యా అంటే, సంప్రదదే నమమా అని నీళ్ళు వదిలేసి, మీకు నాకు ఏం సంబంధం లేదు, ఈశ్వరుడే మీ గురువు అని వదిలేసి. అప్పుడు ఏమైపోతారు వాళ్ళంతా? అయ్యో వాళ్ళంతా ఏమైపోతారు? ఎవరయ్యా, ఎవరు ఎవరికి గురువు, ఎవరు ఎవరికి శిష్యుడు? అర్థం ఉంది దానికి ఏమైనా? గురుపీఠం అనేటటువంటి సంఖ్యలు పడ్డాయి నీకు. ఇప్పుడు ఆ సంఖ్యలు పోవాలంటే ఏం చేయాలి? నేను ఎంత కష్టపడి తయారు చేశానండి, అంత కష్టపడి అబ్బా చాలా గొప్ప పని చేసావు. గొప్ప అనగానే ఏమైపోయావు? అప్పుడు నువ్వు బిగుసుకుపోయావు, ఎరుక బరబడిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎరుకను విడిపించాలి. విడిపించాలంటే ఏం చేయాలి? సంప్రదదే నమమా, వదిలేసేయి. ఆ వదలడం రావాలట. మరి అలా సూటిగా సూచన చేసేటటువంటి ఏష ఆదేశ, ఏష ఉపదేశ, బోధాకాలంలో ఉపదేశామూర్తి. అదే శిష్యుడిగా స్థిరపడిపోయాడుగా, అప్పుడు ఏష ఆదేశ అంతే. ఆదేశం అంటే ఆదేశం అంతే, దాని మళ్ళీ విచారణ బోధ వ్యాఖ్యానం లేదు అంతే. ఎందుకని? నీలో అహం మిగలకూడదు ఎప్పుడు కూడా. పిండ బ్రహ్మాండములను కదిలించేది ఒకే ఒక అహము, 2 అహాలు లేవు అక్కడ. ఆ ఒకే ఒక అహం ఉంది, వ్యాహముగాను ఉన్నది, అహంకారంగా కూడా ఉంది, జీవోహంగా కూడా ఉంది, శివోహంగా కూడా ఉంది. మరి ఉన్నది బ్రహ్మము కదా. నీకు ఎప్పటికైనా ఏది స్థిరపడాలంటే ఉన్నది బ్రహ్మము, ఉన్నది పరము. ఆ పరమనే నిర్ణయానికి రావాలంటే ఈ రెండింటినీ దాటాలి. ఆయన 2 లేనే లేవు రాసం. అంటే జరగడం అనే స్థితికి నువ్వు ఎదగాలి. అంతా జరుగుతుంది, అంతా జరుగుతుంది. వారితో మాట్లాడడం జరిగింది, వీరిని కలవడం జరిగింది, వారితో పరిచయం జరిగింది, ఫలానా పరిణామం జరిగింది, ఫలానా నిర్ణయం జరిగింది. ఎప్పుడు చేసేవాడు లేనే లేడు. కర్తృత్వ త్యాగం. అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏమండి పోయినసారి మీరు అమెరికా వెళ్ళొచ్చారట కదా? వెళ్ళొచ్చానండి, చాలా చాలా ప్రాంతాలు కూడా చూసి వచ్చాను, చాలా మందిని కలిసి వచ్చాను. అబ్బా, వెళ్ళిన వాడెవడు, చూసిన వాడెవడు, కలిసిన వాడెవడు, పాఠం చెప్పిన వాడెవడు, వాడెవడు? అబ్బే లాభం లేదు. ఈసారి మళ్ళా వెళ్ళరైతే ఎంతకాలం ఈ కర్త మిగిలితే అంతకాలం పునరావృత్తి తప్పదు. కాబట్టి ఎవడికైతే సహస్రార కమలం వికసించిందో, ఓంకార పీఠంలో నెలకొని ఉన్నాడో అక్కడ కర్త లేడు. ఇంత పెద్ద పెద్ద పనులు చేయాలి, తాను కర్తగా కాకుండా చేయాలి. సకల భూమండలానికి సహాయకారిగా ఉండాలి, ఆశ్రయించిన వాళ్ళందరికీ కల్పతరువుగా ఉండాలి, జ్ఞానప్రదాయకుడుగా ఉండాలి, అతని వాక్యం శిరోధార్యమై పనిచేయాలి. అంతటి వాడికైనా
కానీ అతను మాత్రం మిగలకూడదు. అతను సూక్ష్మాత్మనే అనే ప్రయోగం ఉంటుంది గురుగీతలో. అతను ఏమిటంటే, అతనంటే తెలుగు అతను కాదు, అది సంస్కృతం అతను. వాడు లేడు, లేనివాడు అనమాట. వాడు పరబ్రహ్మం. తేలిగ్గా తీసుకోకూడదండి, లేకపోవడం అనేది చిన్న విషయం కాదు. పరబ్రహ్మం, పరమును ఎరిగిన వాడై ఉండాలి, ఎరుకని విడచిన వాడై ఉండాలి అని సూచన అన్నమాట. కానీ గురుగీత రహస్యం ఎరిగిన వాడెవడో వాడట నిజంగా గురువుని ఎరిగినవాడు. వాడు ఏం చేస్తాడయ్యా అంటే, గురువు గారి హృదయం ఎక్కడుంది, గురువు గారి శిరస్సు ఎక్కడుంది, గురువు గారి కళ్ళు ఎక్కడున్నాయని వెతుక్కోడట. ఇక ఎందుకని, నాకు గురుపాదములు చాలండి. ఇప్పుడు గురుపాదములు వెతకడం సులభమా, గురువు గారి శిరస్సు మీద తెల్ల తామరపు ఉందో లేదో వెతకడం సులభమా? అంటే గురుపాదములు వెతకడమే సులభం. ఎందుకని, అక్కడ పోలిక వేయలే. అందుకే చూడండి, గురుపాదముల దగ్గర పోలిక వేయలే. ఎలాంటి పాదములు అంట, గురుపాద కమలములు అంతే అవి. అక్కడ తెల్ల తామర పువ్వ, నల్ల తామర పువ్వ, ఎర్ర తామర పువ్వ అనేటటువంటిది వేయలే. అందువలన గురుపాదములను కనుక నువ్వు ఆశ్రయిస్తే నీలో తెల్ల తామర పువ్వు అనే సహస్రార వికాసం కలుగుతుంది. అందుకని అన్ని ఆశ్రమాలలో, అన్ని ఆలయాలలో పాదపీఠం ఉంటుందన్నమాట. మనందరం నారాయణ ధామ్ వెళ్ళినప్పుడు కూడా బయట ధ్వజస్తంభం పక్కనే పాదపీఠి కనబడింది. మీరు తిరుమల వెళితే ధ్వజస్తంభం పక్కనే పాదపీఠం ఉంటుంది. ఎక్కడైనా సరే ఆలయం, ఆశ్రమంలో బయట పాదపీఠములు, గురుపీఠం అంటేనే పాదపీఠం ఉంటుంది. వాటికి మనం హరిపాదుకలని, దత్తపాదుకలని, ఎవరికి ఎలా కావాలంటే అలాగ అన్వయం చేసుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ సర్వస్వ శరణాగతి, సర్వార్పణ, అహం విసర్జన, అహంకృతి అనేది విసర్జించాలి. చాలా చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి. చదవండి. శ్రీ అనంతలక్ష్మీ సమేత శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఇక్కడ మనం మన నిజ గురుమూర్తి, మన స్వగురుమూర్తి పేరు కూడా చెప్పుకోవచ్చు. ఇది సార్వజనీనంగా అందరం కూడా శ్రీకృష్ణ సద్గురుమూర్తిని, భాగవత కృష్ణ దేశిక ప్రభువుల్ని కలిపి చెప్పినటువంటి సూత్రం అన్నమాట ఇది. ఇక్కడ మనం శ్రీ బేబీ సరోజిని సమేత స్వామి నిర్భయానంద పరబ్రహ్మణే నమః అని ఎవరి గురు పారంపర్యానికి వారు చెప్పుకోవచ్చు. అలా చెప్పుకుంటూ మనం రోజు నిత్య పూజని అన్వయం చేసుకోవచ్చు. అలా అంటే గురువుగారు, గురువు గారి భార్య గారు వేరు కాదు కదా, వాగర్థములు కదా వారిద్దరు. కాబట్టి ఇద్దరికి ఒకేసారి నమస్కారం. చదవండి. ప్రసన్నవదనాక్షంచ సర్వదేవస్వరూపిణం తత్పాదోదకజాధారా నిపతంతి స్వమూర్ధని తయా సంక్షాళయేద్దేహే హ్యంతద్బాహ్యగతం మలం తత్క్షణాద్విరజో భూత్వా జాయతే స్ఫటికోపమా. సర్వదేవ స్వరూపుడైనట్టియు ప్రసన్నమగు ముఖము నేత్రములు గలిగిన గురువును స్మరించి ఆ గురువు పాదోదకము వలన పుట్టిన ఉదకధార చేత లేక సద్గురు ధ్యానమనడి గురుపాదోదకము చేత దేహము యొక్క బాహ్యాంతరముల యందలి మైలను కడిగి పోగొట్టుకొని నిర్మలుడైన శిష్యుడు స్ఫటికమణితో సమానుడగుచున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రసన్నవదనాక్షంచ సర్వదేవస్వరూపిణం తత్పాదోదకజాధారా నిపతంతి స్వమూర్ధని తయా సంక్షాళయేద్దేహే హ్యంతద్బాహ్యగతం మలం తత్క్షణాద్విరజో భూత్వా
జాయతే స్ఫటికోపమా. స్ఫటికలింగాలకు ఆత్మలింగము అని పేరు. గురువు గారు నిర్మల స్ఫటికం, శిష్యుడు గారు కూడా ఎలా ఉండాలి అంటే నిర్మల స్ఫటికమే అయి ఉండాలి. మరి నిర్మల స్ఫటికంగా శిష్యుడు గారు ఉండాలి అంటే వచ్చిన శిష్యుడికి అంతర్బాహ్యములందు మలం ఉన్నది. కాబట్టి మొదట పని ఏం చేయాలయ్యా, తయ్యా సంక్షాళయే దేహే హ్యంతద్బాహ్యగతం మలం. వచ్చిన శిష్యుడు అనే బూర్లు మూకుని బాగా దోమాలట. అంటే అర్థం ఏమిటి, జాగరూకుడై చెప్తున్నాడు. గురువు గారు ఏం చేయాలో కూడా చెప్తున్నాడు, శిష్యుడు గారు దేని తట్టుకోవాలో కూడా చెప్తున్నాడు. రామకృష్ణ పరమహంస అంటారు, బాగా నీళ్లలో అనేక సంవత్సరములుగా ఆ ఇత్తడి పాత్ర, ఆ రాగి పాత్ర నెల ఉండిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా తీసి దాన్ని పాయసం వండాలి అంటే అటక మీద ఎంతకాలం నుంచి ఉందో, ఈ అటక మీద ఉన్న పాత్రను ఇప్పుడు దించాం కిందకి, దించి అర్జెంటుగా పాయసం వండేస్తే విషం అయిపోతుంది. కాబట్టి అది పనికిరాదు, దాన్ని బాగా తోమాలి. ఒక వీసెడు చింతపండు వేసి బాగా తోమితే కానీ అది తళతళ తెల్లగా మెరవదు, అప్పుడు పనికి వస్తుంది. అప్పుడు కూడా ఏం చూడాలట, కళాయి పోయిందేమో చూడాలట. కళాయి పోతే పనికిరాదు, కళాయి ఉండాలి తప్పనిసరిగా. కళాయి లేకపోతే ఆ గిన్నెలు పనికిరావు. అలాగే శిష్యుణ్ణి కూడా అంతర్బాహ్యమలంతో వచ్చాడు వాడు, వాడే మాలిన్యంతో వచ్చాడో చూడాలట గురువు గారు. వచ్చిన వాళ్ళందరికీ మా దగ్గర 5 పాఠాలండి, ఏం చెప్పినా మేము ఆ 5 పాఠాలే చెప్తాం. మేమేం చెప్పినా 5 ఉపదేశాలే చెప్తాం. మేమేం చెప్పినా ఒక్కొక్క ఉపదేశానికి 5 పేజీలు పాఠం ఉంటుంది, 5 5 25 పేజీలు పాఠం ఉంటుంది. గురు పూజా విధానం ఒక 20 పేజీలు ఉంటుంది. ఈ 45 పేజీల పుస్తకం మీకు వచ్చేస్తే అయిపోయినట్టే, మీరు కూడా బోధాధికారి, మీరు కూడా గురువు గారే. ఎంతకాలం పడుతుందండి, నీ తెలివిని బట్టి నాయన. నాలాంటి వాడికి ఇచ్చారు ఆ 45 పేజీల పుస్తకం, ఇప్పుడు అది ఎంత సమయం పడుతుందండి అంటే పెద్ద సమయం ఏం పట్టదు. 45 పేజీల పుస్తకం చదవడానికి ఎంత సమయం, తిప్పి అప్పచెప్పడానికి ఎంత సమయం పడుతుంది, అది అంతకంటే పెద్ద సమయం ఏం పట్టదు. మరి అలా ఒక నెల రోజులు సరిపోతుందా అని అడిగారు. నెల రోజులు చాలా ఎక్కువ అండి. ఒక రోజు ఒక పూట సరిపోతుంది. 45 పేజీలు పుస్తకం చదవడానికి ఎంత సమయం పడుతుంది, ఒక గంటలో చదివేస్తాం, తిప్పి ఒక గంటలో అప్పచెప్పేస్తాం. మననం చేయడానికి ఒక గంట పట్టొచ్చు మహా అయితే, తిప్పి ఒక గంటలో అప్పచెప్పేస్తాం. పాఠం చెప్పడం అంటారా, అది ఇంకో గంటలో అయిపోతుంది, ఓ పూటలో అయిపోతుంది పని. అయితే మీకు బోధాధికారి ఇచ్చేస్తాను. ఓ ఇంత సులభమా, అయితే నాకు అక్కర్లేదు. అదేమిటి, అవునండి, నేనా ఎన్ని జన్మల నుంచో నానబెట్టి అటక మీద నుంచి వచ్చినటువంటి శిష్యుడు. మరి అంతర్బాహ్యమలం పోగొట్టాలి కదా, నిర్మలోహం, నిర్వికల్పోహం, నిష్క్రియోహం, నిరీహం, అలా శుద్ధ స్ఫటిక సంకాశం కదా అవ్వాలి మొట్టమొదట నేను, అప్పుడు కదా పనికొస్తాను నేను అని కదా గురుగీత స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మానవుడందరూ ఎట్లా జీవించాలి, ఆ శుద్ధ స్ఫటికం వలె జీవించాలి. సనాతన ధర్మం అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పక ఒక స్ఫటికలింగమైనా ఉండాలి అంటూ, ప్రతీకది. రోజు దానికి ఆ నిత్య పూజ చేయాలట. ఏమిటయ్యా, నువ్వు ఏ రంగు పోస్తే ఆ రంగులో కనబడుతూ ఉంటుంది. కుంకుమ నీళ్లతో అభిషేకం చేసావు, ఎర్రగా కనబడు. పసుపు నీళ్లతో చేసావు, పచ్చగా కనబడు. విభూతి నీళ్లతో చేసావు, తెల్లగా కనబడు. పంచభ్రమ నివృత్తిలో చెప్తాం, ఊరే అక్కడ ఉన్నది శుద్ధ స్ఫటికం రా నాయన, శుద్ధ చైతన్యం రా నాయన, శుద్ధ బ్రహ్మం రా నాయన, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్, కాలాత్మక పరమేశ్వర రామ్. చాలా అక్కడికి, మిగిలిందంతా రామాయణం. మొదటి 2 వాక్యాలే తత్వజ్ఞానం. ఆ రాముడు ఎవరయ్యా,
శుద్ధ బ్రహ్మ పరాత్పరరా కాళాత్మక పరమేశ్వరరా శేషతల్పసుఖ నిద్రితరా బ్రహ్మాద్యమర ప్రార్థితరా. మిగిలిన రెండు ఆయన పని. మొదటి రెండు ఆయన ఉనికి. చాలు ఇక్కడికి. ఇంతకంటే మిగిలినంతా రామాయణం అన్నమాట. అదంతా రావణ కథ. కాబట్టి తత్వజ్ఞానానికి పనికొచ్చేది ఏమిటంటే ఈ 4 మాటలే. అందుకే ఈ 4 మాటలని భగవాన్ సత్యసాయిబాబా వారి భజనలో ఉంటాయి. ఈ 4 మాటలనే తీసుకున్నారు భజన. అందువలన ఏది చేసినా గురువు తత్వ సుబోధకంగా చేస్తాడు, తత్వబోధ పద్ధతిలో చేస్తాడు, ఉన్నది బ్రహ్మం అనే నిరూపణతో చేస్తాడు. కాబట్టి ఇక్కడ గురువు గారు ఏం చేయాలి, శిష్యుడు ఏమవ్వాలి అనేది కూడా ఇందులో స్పష్టంగా చెప్పారు. బాగా శిష్యుడిని రాచి రంపాన పెట్టాలట గురువు గారు. సూటిగా తెలుగు మాటలో చెప్పాలి అంటే బాగా ఏడ్చేటట్టుగా చేయాలి. ఇంకా జీవితంలో మరలా ఏడవడం అనే సందర్భం రాకుండా ఉండేది చేయాలి. దుఃఖమే లేదని, దుఃఖ రాహిత్య స్థితి రావాలి అంటే ఏంటయ్యా అంటే అంతకంటే కష్టం ఇంకేది లేదని అంత పెద్ద కష్టం పెట్టారట వాడి నెత్తి మీద. అప్పుడు ఏమైపోతాడంటే అంత పెద్ద కష్టాన్ని తట్టుకోవడం నేర్చుకునేటప్పటికి మిగిలినవన్నీ చిన్న కష్టాలు. ఏదైనా ఒక కష్టాన్ని, ఒకటి చిన్న గీత అని చెప్పాలంటే పక్కన పెద్ద గీత గీయాలి. అంతే. సులభమైన పని ఏమిటంటే పక్కన పెద్ద గీత గీసామనుకోండి, ఓ ఇది చిన్న గీత నువ్వు చెప్పక్కర్లే, వాడికి అర్థమైపోయింది. అందుకని గురువులందరూ ఏం చేస్తారయ్యా అంటే కష్టాలు చెప్పుకున్నారనుకోండి, సరేలేమ్మా నేను చూసుకుంటాను, ఏం పర్వాలేదండి అంటే ఏం చేస్తాడంటే ఏం చేస్తాడో నీకు తెలియదు. ఏం చేస్తాడంటే పెద్ద కష్టం పట్టుకొచ్చి పెడతాడు. నీ సంస్కారయుతంగా నువ్వు ఏ పని చేస్తే బాగుపడదావో ఆ పెద్ద పని అప్పచెప్తాడు. పొద్దున మధ్యాహ్నం రాత్రి తీరికే ఉండదు. నీకు వచ్చిన కష్టం గురించి ఆలోచించే తీరిక ఉంటే కదా అసలు నీకు అది కష్టం అని తెలియడానికి, అది దుఃఖం అని తెలియడానికి. పొద్దున మధ్యాహ్నం రాత్రి నీ వెంట పడుతూ ఉంటారు. ఎవడో నా సంగతి చెప్పండి, ఎవడో నా సంగతి చెప్పండి, ఎవడో నాకే చెప్పండి, ఎవడో నాకే చెప్పండి, ఎవడో నాకే చెప్పండి. ఇంతమంది నీ వెంట పడుతుంటే వీళ్ళకి పాఠమే చెప్తావా, నీ ఏడుపు గురించి ఆలోచిస్తావా? అయిపోయాయి. ఇప్పుడు ఏమైంది, రాత్రింబగళ్ళు పాఠం చెప్పడమే సరిపోతుంది వీడికి. చెప్పగా 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 ఇప్పుడు ఎవరికి చెప్పాడు, వాడి అంతరాత్మ ప్రబోధం జరిగింది. నేనెవరిని అన్న ప్రశ్నకు సమాధానం లభించింది. అది పెద్ద కష్టం. ఆ పెద్ద కష్టం తీరిపోయేట్టు చేసేస్తాడు. ఎవరు నువ్వు? పంచకోశ వ్యతిరిక్త శరీరత్రయ విలక్షణ తాపత్రయ నిర్ముక్త గుణత్రయాతీత అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద సాత్మా. ఈ సమాధానం చెప్పుకునేటట్లుగా నిన్ను ప్రవేశపెడతాడు. నువ్వు ఇది కాదురా నాయన, అది నువ్వు. ఈ ఎల్కేజీ బళ్ళు ఎంతకాలం ఉంటావురా, ఎంతసేపు ఆడుకుంటావు ఈ గోలీలాట, ఈ ప్రయోజనం, ఈ బొమ్మలాట వల్ల పెద్ద ప్రయోజనం లేదురా నాయన. పత్రధారిగా ఉండమాక సూత్రధారిగా ఉండు, పెద్ద ఆట ఆడు, బ్రహ్మాండం అనే ఆట ఆడు. ఈ పిండాండం అనే ఆట ఎంతకాలం ఆడతావు అని ఈ చిన్న ఆటగాడిని పట్టుకెళ్ళి ఇంటర్నేషనల్ ప్లేయర్ని చేసేస్తాడు. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ప్లేయర్ని చేసేసాడో ఆ ఆట ఆడి ఇప్పుడు ఈ చిన్న ఆటకు వచ్చాడు. సచిన్ తెండూల్కర్ని పట్టుకొచ్చి రంజీ ట్రోఫీ ఆడమన్నారట. ఆడమంటే మరి ఒకడే 500 రన్లు కొట్టేశాడు. 5 రోజులు ఒకడే ఆడేశాడు. ఆ ఒక్కడే 500 రన్లు కొట్టేశాడు. అదేమిట్రా అంటే వాడిని అవుట్ చేసేవాడు లేడు ఇక్కడ. మరి ఎందుకని వాడు ఇంటర్నేషనల్ ప్లేయర్. అనుభవం ఆ స్థాయిలో వచ్చేసింది, జ్ఞానం ఆ స్థాయిలో వచ్చేసింది, వికాసం ఆ స్థాయిలో వచ్చేసింది, వివేకం ఆ స్థాయిలో వచ్చేసింది. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి ఏమండి పిండాండానికి సంబంధించినటువంటి సంగతులు ఏమైనా చెప్పామనుకోండి, పిల్లల ఆటల పోలికాయ విన్న కన్నది ఏడ ఏమీ లేకపోయెను, ఎన్నగా ఈ ఎరుక మూలము ఏడ ఏమీ లేకపోయెన్. మా ఆవిడ తిట్టిందండి, ఓహో అలాగా. మా ఆయన తిట్టాడండి, ఓహో అలాగా. ఎక్కడ ఆటలు ఇవన్నీ? పిల్లల ఆటల పోలికాయ.
ఏమండి మా మా అమ్మాయి నా మాట వింటలేదండి. ఓహో! పిల్లల ఆటల పోలిక. వీళ్ళందరికీ పిండాండంలో చెప్పకూడదు పాఠం. ఎక్కడ చెప్పాలి? బ్రహ్మాండంలో చెప్పాలి. అప్పుడేమైపోయింది? ఇంటర్నేషనల్ ప్లేయర్లు వీళ్ళంతా ఇప్పుడు. గురువు ఏం చేస్తాడయ్యా? నిన్ను ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా తయారు చేస్తాడు. బ్రహ్మాండం అనే ఆట నేర్పుతాడు. అది సాంఖ్య తారక మనస్కాలు నేర్పడం అంటే. ఆయన నువ్వు అడిగింది ఏమిటి? మా అబ్బాయికి వేసి ఇప్పించండి, మా అమ్మాయికి అబ్బాయిని పిల్లాడు పుట్టేట్టు చేయండి, లేకపోతే మా ఆయన ఆరోగ్యం బాగుండేట్టు చేయండి, లేకపోతే నాకు ఆరోగ్యం బాగుండేట్టు చేయండి, మా అబ్బాయి కోడలు విడిపోకుండా చూడండి, మా కోడలు మా 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 అమ్మాయి మా అల్లుడు అమెరికా వెళ్ళేట్టు చూడండి. ఇవన్నీ పిల్లల ఆటల పోలికాయను. ఎందుకని? ఇదంతా పెండాండంలో. నా ఆట ఎక్కడ? నా ఆట బ్రహ్మాండం కదా. ఎందుకని? 5 5 25కి సాక్షిని కదా, నేను కూటస్థుణ్ణి కదా, పరమాత్మను కదా, బ్రహ్మమును కదా. అది కదా నువ్వు అనుకోవాల్సిందే. నువ్వెవరు అయ్యా? నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు బ్రహ్మస్వరూపుడివి, నువ్వు పరబ్రహ్మస్వరూపుడివి, నువ్వు అక్షర పురుషుడివి, పరమ పురుషోత్తముడివి, క్షర పురుషుడివి కాదు. చూడండి ఎంత గొప్ప టెక్నాలజీ, ఎంత గొప్ప టెక్నిక్ ఇది. చిన్న కష్టం తీర్చరా బాబు అని వస్తే బ్రహ్మాండాన్ని ఇచ్చి పంపించాడు, పెద్ద కష్టం ఇచ్చి పంపించాడు. ఎప్పుడైతే 100 మందిని ఇంటికి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం మొదలుపెట్టారు, ఒరే 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 ఇప్పుడు నా కష్టం ఎవరితో చెప్పుకునేదమ్మా అని ఈ 100 మందికి ఆవిడ కష్టం గురించి చెప్పుకుందనుకో. అప్పుడేమన్నారు? మా కష్టం ముందు నీ కష్టం ఏం పెద్దదమ్మా అని అందరు చెప్పారు. అప్పుడు ఏమైపోయింది? పెద్ద గీత చిన్న గీత అయిపోయింది. ఇప్పుడు ఎంత పెద్ద గీత గీయాలయ్యా? బ్రహ్మాండం అంత గీయవయ్యా, ఫినిష్డ్. ఇంకా అంతకంటే పెద్దది లేదు. బ్రహ్మం అంత గీత గీ. సర్వవ్యాపకం, సర్వేశ్వరుడు, సర్వాత్మ, జగదీశ్వరుడు, జగదాత్మ. మరి ఏమయ్యావు? పరమేశ్వరుడు, పరం. అబ్బే 2 గీతలు వేస్టేనండి. ఎవరు చెప్పాలి? నీచేదే అనిపిస్తాడు ఆ మాట. ఆ ఆట వేస్టేనండి, ఈ ఆట వేస్టేనండి, ఐఆమ్ రిటైర్డ్. అందరు ఏమనుకున్నారు? సచిన్ తెండూల్కర్ ఆడేటప్పుడు వీడు జీవితకాలం ఆడతాడండి బాబు, క్రికెట్ దేవుడు అన్నాం ఏకంగా. ఈ ప్రపంచంలో ఎవరిని దేవుడు అనలే, ఆయన ఒక్కడనే క్రికెట్ దేవుడు అనేసారు. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మరి ఆయనకి ఐడల్ వర్షిప్ అనమాట. చిన్న 3 ఏళ్ల పిల్లాడు కూడా ప్లాస్టిక్ బ్యాట్ పట్టుకుని ఏమవుతావురా? టెండూల్కర్ అవుతానంటాడు. ఊరిని 3 నుంచి 30 వరకు ఎవరిని అడిగినా అదే. అలా ప్రభావితం అయ్యాడు. కానీ రిటైర్ అయిపోయాడు. అయ్యయ్యో తెండూల్కర్ రిటైర్ అయిపోతుంటే ఎంతమందికో హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకని వచ్చింది? అయ్యో మా టెండూల్కర్ రిటైర్ అయిపోవడం పెట్టండి, ఇంకా జీవితకాలం 100 ఏళ్ల పాటు ఆడతాడు అనుకున్నామే. ఎలా ఆడతాడు? మా గురువు గారు 100 ఏళ్ల పాటు పాఠం చెప్తాడు అనుకున్నామే. ఆయన ఏమిటో మౌనం వహించేసాడు. ఎంతకాలం చెప్తాడు? ఈ పాఠం చెప్పడం అనేది బ్రహ్మాండం అనే ఆట, ఆయన జీవితం అనేది పిండాండం అనే ఆట. ఈ 2 ఆటలు ఎంతకాలం ఆడతాడు? 2 గీతలు వదిలేసాడు, 2 గీతలు జరిపేశాడు. ఉన్నది బయలుగా ఉండిపోయాడు, ఉన్నది మౌనంగా ఉండిపోయాడు, ఉన్నది ఉన్నట్లు ఉండిపోయాను, వెన్నకన్నది ఎడ ఏమీ లేకపోయి. ఆ వెన్నకన్నది ఏమైనా పని చేస్తూ ఉంటేనే మాటలు వచ్చేది నోట్లో. అది పనిచేయడం మానేసింది అనుకోండి, ఆ సర్వకాలేషు సర్వదేశేషు సర్వత్ర మౌనస్థిత. ఆయన మౌనస్వామి. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం. పరబ్రహ్మతత్వాన్ని ప్రకటించాలంటే మౌన వ్యాఖ్య ఒక్కటే సరిపోదు. అటువంటి గురుపాద పద్మములను మనం ఆశ్రయించాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు నిజ గురు పరమ గురు పరమేష్ఠి గురు సద్గురు పరబ్రహ్మణే నమః. హరి ఓం. నారాయణ నారాయణ. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
वसिष्यते। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ नारायण नारायण।